జగన్ గారు తెగించేశాడని చెప్తాను నేను. జగన్ గారు తెగించేశాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకని అంత పెద్ద మాట మాట్లాడాల్సి వచ్చిందంటే అసలు ఏమాత్రం వెనకడికి వేయట్లేదండి. ఏ విషయంలో కూడాను ప్రతి దాంట్లో దూసుకుని పోతున్నాడని చెప్తారు ఒక్క మాటలో. ఎవరికి జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా అసలు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎవరిని వదిలిపెట్టేదిలే, వెళ్ళిపోవడం అంతే ముందుకు ఎగేసుకుని. కాబట్టి జగన్ గారు తెగించేశాడని అందుకనే చెప్తున్నా. మావిగన్ విషయంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాడండి సమాధానం నిజంగాను. అంటే కొండ బదలు కొట్టేసినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా వెనక్కడికి వేయకుండా స్టాండ్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద నిలబడి ఉన్నాను, అదే మాట మీద నిలబడి ఉన్నాను. మావిగానే నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలంటే మావిగన్ వల్లే జరుగుతుంది అని ఒక రైమింగ్, ఓ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తోటి చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీకు చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా అదైతే పెడతాను ఇక్కడ. Election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see. చూసాగా ఏ లెవెల్లో అయితే జగన్ గారు మాట్లాడుతున్నారో. ఇప్పుడు లేదు నేను మావిగాని అనలేదు అని ఏం జంకటంలా, ఆయన చెప్పాలనుకున్న మాటని స్పష్టంగా ముక్కుసూటిగా కొండల బాధలు కొట్టినట్టు మరీ చెప్పాడు ఆయన. కాబట్టి మావిగాని మాదే మా స్టాండ్ ఇంకా ఉంది. ఎందుకని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ఆల్రెడీ డెవలప్డ్. కాబట్టి అక్కడ లక్షల కోట్లు పెట్టవసరలా, జస్ట్ ఒక 20,000 కోట్లు ఎంతో పెడితే సరిపోతుంది. కాబట్టి ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే వీటి మావిగన్ చుట్టూ కూడా హైవేలు కనెక్ట్ చేస్తూ 4-5 రహదారులు, జాతీయ రహదారులు ఉన్నాయి, నేషనల్ హైవేలు. ఇంకేం కావాలి? కాబట్టి అంతేకాదు ఎస్టాబ్లిష్డ్ అవుతున్నటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మావిగన్లో లేదంటూ లేదు. విత్ బస్ స్టాండ్, భారీ ఎత్తు బస్ స్టాండ్తో సహా. కాబట్టి అలాంటప్పుడు ఇంకెందుకు వెనక్కి చంకాలనుకున్నాడు ఏంటో తెలియదు. కానీ అమరావతి కాదు, కానీ మావిగన్ మీదే మేము నిలబడి ఉన్నాం అనేది కనుక ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. అది విభత్సంగా వైరల్ అవుతుంది. ఆ వీడియో, జగన్ గారు చెప్పిన వీడియో భయంకరంగా ట్రెండ్ అవుతుంది అదైతే కనుక. కాబట్టి అమరావతికి మేము విరోధం కాదు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అదైతే చెప్తున్నాడు ఆయన. అమరావతిలో రైతులు ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయినా కష్టపడినా నేను చూడలేను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ అమరావతికి మేము వ్యతిరేకం కాదు. మావిగన్ అయితే కనుక తక్కువ పెట్టుబడితోటి ఎక్కువగా మీకు అది అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక్కో మాట బాణంలాగా అయితే కనుక తగులుతుంది చాలా మందిగా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే కనుక మావిగన్ మీద ఇంకా స్టాండ్ తీసుకుని ఉన్నాడా లేదా, ఆ మావిగన్ని వదిలేస్తాడా అని కొంతమంది రకరకాల పుకార్లు చేస్తున్నారు. ఏదేమైతేనంటే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఖచ్చితంగా దీంట్లో రాజధాని అయితే కనుక ఉండబోతుంది. అదే అంశంతో మేము రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాం. ఆయన చెప్పిన మాట ఇదే నినాదంతో రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాం, ఓట్లు అడగబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో మేము మావిగన్ అడుగుతాం, మేము అమరావతి అనండి. టీడీపీకి అమరావతి కోసం టీడీపీకి ఓట్లేస్తారా, మావిగన్ కోసం జగన్ ఓట్లేస్తారా, వైసీపీకి ఓట్లేస్తారా ఏంటనేది చూసుకుందాం. బ్యాటిల్ ఆఫ్ వార్ డైరెక్ట్గా దాంట్లోనే, ఇక ఎలక్షన్లోనే, ఎన్నికల సమయంలోనే తెలుసుకుందాం అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు ఎందుకు చేశాడు. దాని మీద ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా ఆ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతుందని చెప్పాలి. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.